ఇది మాయ కాదు, ఇది సైన్స్ కే సవాల్ విసిరిన అద్భుతం. 70 టన్నుల బరువు ఉన్న ఒక మహారాతి స్తంభం భూమిని తాకకుండా గాలిలో వేలాడుతూ నిలబడింది. 1902లో ఒక బ్రిటిష్ ఇంజనీర్ దీని నిజం తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. ఈ స్తంభాన్ని కదిలించగానే ఆలయం మొత్తం కంపించడం మొదలైంది. భయంతో అతను అక్కడ్నుంచే పారిపోయాడు. కానీ ఒక అర్థం కాని మర్మమైన ప్రశ్నను వదిలి వెళ్లాడు. ఇంత భారీ రాతి స్తంభం గాలిలో ఎలా నిలబడుతోంది? ఈ స్తంభం కిందగా ఈ రోజుకి భక్తులు వస్త్రాన్ని లాగి తమ కోరికలు కోరుతుంటారు. కానీ దీని వెనుక దాగిన రహస్యం మనల్ని రామాయణ కాలానికి తీసుకెళ్తుంది. ఇదే ఆ పవిత్ర భూమి. ఇక్కడే రావణుడి నుంచి సీతమ్మను రక్షించేందుకు జటాయువు తన ప్రాణాలను పణంగా పెట్టి రావణుడితో భీకర యుద్ధం చేస్తూ ఆ మహాపక్షి ఆకాశం నుంచి నేలపైన కూలిపోతుంది. తీవ్రంగా గాయపడిన జటాయువును చూసి శ్రీరాముడి హృదయం పగిలిపోయింది. కన్నీళ్లతో స్వామి ఆ మహాపక్షిని తన ఒడిలో పెట్టుకుని విలపించాడు.